ఈ ఒక్కరి జీవితంలో అద్భుతమైన మార్పులకు కారణమయ్యే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడే. గురువు నేర్పే విద్య జీవనోపాధికి మార్గం చూపిస్తే సంస్కారం సమాజం విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా నిలబెడుతుంది. ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తోడు నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని నెరవేర్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనుకునే ఉపాధ్యాయుల సంకల్పం తోడైతే వచ్చే ఫలితాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గానుగుపెంట రమణారెడ్డి గారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు మన ఊరి బడిని మనమే బాగు చేసుకోవాలి అనే నినాదంతో రమణారెడ్డి మాస్టర్ చేస్తున్న కృషిపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రానికి 100కు పైగా కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామం. అక్కడ ఉద్యోగం అంటే అందరూ దానిని భారంగా భావిస్తారు. కానీ ఆయన మాత్రం దానిని ఒక అవకాశంగా తీసుకున్నారు. ప్రతి పోస్టింగును ఒక సవాలుగా తీసుకుని పిల్లలు తక్కువ ఉండే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నన్ను పంపండి అంటూ అడిగి మరీ వెళ్లి ఆ పాఠశాలల రూపురేఖలు మార్చటమే కాకుండా విద్యార్థుల సంఖ్యను పెంచి అత్యున్నతమైన విద్యా ప్రమాణాలను అందిస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్న రమణారెడ్డి నేటి ఎంతోమంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలోని కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన రమణారెడ్డి 1998లో ఎస్జీటీగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన మొదటి రోజు నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించటానికి తల్లిదండ్రులు పోటీపడేలాగా మార్చాలన్నది లక్ష్యంగా చేసుకున్నారు. ఆ విధంగా ఈ 27 ఏళ్లలో ఎన్నో పాఠశాలల రూపురేఖలను మార్చగలిగారు గానుగుపెంట రమణారెడ్డి మాస్టర్. పోరుమామిళ్ల మండలం కలవకుంట్ల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చటంలో ఎంతో కృషి చేశారాయన. అక్కడికి వస్తున్న విద్యార్థుల సంఖ్యను పెంచటం కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 2009లో కాశీనాయన మండలం ఉప్పలూరు గ్రామంలోని కేవలం 18 మంది విద్యార్థులే ఉన్న ప్రాథమిక పాఠశాలలో వారి సంఖ్యను 54కి చేర్చారు రమణారెడ్డి మాస్టరు. కాశీనాయన మండలం పిట్టిగుంట పాఠశాల కేవలం 3 విద్యార్థులతో మూసివేతకు సిద్ధంగా ఉండగా 2015లో అడిగి మరీ ఆ పాఠశాలకు వెళ్లి ఆ సంఖ్యను 110కి చేర్చారు. ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందించింది, గౌరవించింది కూడా. ఇక 2022లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు. నా యొక్క పాఠశాలలో ఉత్తమ ప్రమాణాలు కలిగి ఉన్నాయనందువలన రాయచోటి డైట్ టీచర్స్ 2 టైమ్స్ వచ్చి పిల్లలను అబ్జర్వేషన్ చేసి నా కేస్ స్టడీ చేసి అద్భుతంగా ప్రమాణాలు ఉన్నాయని కొనియాడడం జరిగింది. అందుకు వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరిగినది. ఆ తర్వాత ఇక్కడ పనిచేస్తున్నటువంటి కన్నమార్పల్లె పాఠశాలకు 2015 జూన్ 16వ తేదీన రావడం జరిగింది. అంతటితో సంతృప్తి చెందని రమణారెడ్డి మాస్టారు 2025 జూన్లో కేవలం 4 విద్యార్థులే ఉన్న కలసపాడు మండలం కరణంవారిపల్లె ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి వారికే విద్యాబుద్ధులను నేర్పించారు. పాఠశాల సమయానికంటే ముందే చేరుకుని సాయంత్రం వరకు ఉండి అన్ని సబ్జెక్టులను అద్భుతంగా బోధించేవారు. తెల్లవారుజామునే తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడి వారిని లేచి చదువుకోమని చెప్పేవారు. ఇవన్నీ చూసిన గ్రామస్తులకు రమణారెడ్డి మాస్టారుపై ఎంతో నమ్మకం పెరిగింది. మనమంతా కలిసి పాఠశాలను బాగు చేసుకుందామంటూ ఆయనిచ్చిన ఒక్క పిలుపుతో అందరూ కలిసొచ్చారు. పూర్వ విద్యార్థులు గ్రామస్తుల సహకారంతో 3 నెలల కాలంలోనే మంచి ప్రహరీ గోడ, పిల్లలు ఆడుకోవటానికి ఆట వస్తువులు, త్రాగునీటి సౌకర్యం, కంప్యూటర్, స్మార్ట్ టీవీ, స్కూల్ పరిసరాలలో చెట్లు నాటటం ఇటువంటి కార్యక్రమాలతో పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు వేల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలల్లో చదివించే తల్లిదండ్రులు ఊరిలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపించటానికి సిద్ధపడ్డారు. అలా 4 ఉన్న విద్యార్థుల సంఖ్య 28కి చేరుకుంది. రమణారెడ్డి మాస్టర్ తీసుకున్న చొరవ, శ్రద్ధ పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక్కడ స్కూల్ సారు బాగానే డెవలప్ చేసిండ్రు. 4 ఉన్న పిల్లోళ్లకు 28 మంది దాకా చేసిండ్రు రమణారెడ్డి సారు. బాత్రూమ్స్ అయినా కానీ ఇంతకుముందు బాత్రూమ్లు లేవు. స్కూల్ పెయింటింగ్ కానీ, చెట్లు నాటడం కానీ, చదువు చెప్పడం కానీ అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఫస్ట్ 4 ఉన్నారు సార్, ఇప్పుడు 25-30 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇక్కడ చదువు చెప్పడం కానీ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది.
సార్ బాగానే చెప్తున్నారు. స్కూలు పొద్దున్నే 7:30 ఆ లోపల వస్తారు. రెండో శనివారం పెడతారు, ఆదివారం మధ్యాహ్నం దాకా ఉంటారు. బాగానే చూస్తున్నారు. చేర్పించినాం. ఆ సార్ రమణారెడ్డి సార్ వచ్చినాంచి మేము ఇక్కడనే తెచ్చి చేర్పించినాం. మధ్యాహ్నం అయినా కానీ నీళ్ళ వాటర్ అయినా పెయింటింగ్ అయినా పిల్లలు ఆడుకోవడం అయినా అన్నీ బాగా సగర్దించారు సారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం రమణారెడ్డి మాస్టర్ చేస్తున్న కృషిని సామాజిక మాధ్యమం వేదికగా ప్రశంసించారు. రమణారెడ్డి మాస్టారు నేటి ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.